వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నాగర్ కర్నూలు పార్లమెంటులో ఎవరు గెలవబోతున్నారు? నాగర్ కర్నూలు అక్కడ త్రిముఖ పోటీ జరగబోతుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్లో నేను చెప్తా. అక్కడ ఎట్లా ఉంది, ప్లస్ ఏంది, మైనస్ ఏంది, అక్కడ అభ్యర్థులకు ప్లస్ ఏంది, మైనస్ ఏంది, అక్కడ జరుగుతున్న చర్చ ఏంది, అక్కడ ఏ ఇష్యూస్ నాగర్ కర్నూలు పార్లమెంట్లో గెలుపుకోవడంలో డిసైడ్ చేయబోతున్నాయి, ఆ విషయం మీద మాట్లాడదాం. నాగర్ కర్నూలు ఇది ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు స్థానం. ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి మల్లు రవి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఇది వస్తుంది మధ్యలో, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు, బీజేపీ నుంచి పోతుగంటి భరత్ ఈయన మాజీ ఎంపీ పోతుగంటి రాములు కొడుకు, మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఎంపీ ఉండే. అయితే వీళ్ళు ప్రధానమైన అభ్యర్థులు, ఇంకా ఇండిపెండెంట్ ఇప్పుడు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళ మీద ఉన్న అభిప్రాయం ఏంది జనాలలో, తర్వాత వీళ్ళు ఏమని చెప్పి ఓటాడుతున్నారు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మల్లు రవి నాన్ లోకల్ అనేది బాగా చర్చ జరుగుతుంది. నాన్ లోకల్ ఈయన ఖమ్మం మల్లు రవి నాన్ లోకల్ అయినా ఖమ్మం బట్టి విక్రమార్క వాళ్ళ అన్న మల్లు అనంతరాములని అప్పట్లో ఇప్పుడు మామనార్లో పోటీ చేసినని చెప్పి ఈయన కూడా ఒకసారి, నేను 10th క్లాస్ చదువుతున్న టైంలో 99 అనుకుంటా, 96, 99 ఆ టైంలో ఆయన ఒకసారి ఎంపీ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎంపీ కాలేదు. ఈయన నాన్ లోకల్ అనేది బాగా చర్చ జరుగుతుంది. ప్లస్ ఒకటి మాల సామాజిక వర్గం అనేది ఒకటి ఆయనకు మైనస్. మాల సామాజిక వర్గం అనేది ఎందుకంటే కాంగ్రెస్ మాదిగలకు టికెట్ ఇవ్వలేదు ఒకటి. సేమ్ టైం నాగర్ కర్నూలు పార్లమెంట్లో మాల సామాజిక వర్గం వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, 10% కూడా ఉండరు. ఉన్న దళితుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అది ఆ ఇష్యూస్ మల్లు రవికి నెగిటివ్గా మారే అవకాశం ఉంది. సేమ్ టైం నిన్న ఒక ఇష్యూ జరిగింది. కుర్చీలో కూర్చొని తింటుంటే ఈయన ఎదురుగా ఒక పిల్లగాడు, ఒక యువకుడు, ఆయన అన్నది నిలబడి ఆయన పిలిచి నువ్వు ఇక్కడ తినవద్దు వెళ్ళిపో అని చెప్పినట్ట. ఆయన మాదిగ సామాజిక వర్గ యువకుడు అనేది బాగా ప్రచారంలో ఉంది. అది వాస్తవం ఏందో ఇప్పటిదాకా బయటికి రాలే, కానీ ఇప్పటిదాకా దానికి ఎవరు ఖండించలేదు కూడా. కాబట్టి మాదిగలందరూ కూడా ఈయన మీద గుర్రుతో ఉన్నారు. ఆ వీడియోతో మరింత ఫైర్ అయినారు వాళ్ళందరూ. యాక్చువల్గా మా మాదిగకి ఇవ్వలేదన్న కోపం ఒకవైపు, మాదిగ సామాజిక వర్గం ఉన్న ఒక యువకుని నా ముందు తినొద్దని చెప్పి బయటికి పంపించేయడం ఒక ఎత్తు. అదంతా కూడా మల్లు రవికి మైనస్ అయిపోయింది. ప్లస్ ఈయనకు ఇంకొక మైనస్ కూడా ఉంది. ఈయనకి ఏంటంటే రెడ్డిలతో అతి చలువ ఉండొచ్చు లీడర్లకి, కానీ అతి చలువ తీసుకొని వాళ్ళ ఇళ్ళలోకి దూరిపోవడం అనేది కొద్దిగా మైనస్. ఆయనకి ఎప్పటి నుంచో ఉంది మైనస్. కంటిన్యూ ప్రతిసారి అక్కడ విన్నప్పుడల్లా చెప్తూ ఉంటారు ఈయన ఇట్లా చేస్తాడు అట్లా చేస్తారని చెప్పి. అది అతి చలువ అనేది కూడా ఈయనకు డేంజర్గా మారింది. అట్లా మల్లు రవి ఇష్యూ అక్కడ ఒకటి నడుస్తూ ఉంది. ప్లస్ మల్లు రవి కొద్ది అహంకారి అని చెప్తారు. నిజానికి మనకేమో మంచిగా కనిపిస్తాడు హైదరాబాద్లో, కానీ ఆడ కాన్స్టిట్యున్సీకి పోతే అసలు ఏం పని చేయడు. ఆయన అంతకుముందు గెలిచినప్పుడు కూడా ఏం పని చేయలేదు, దగ్గర రానియాడు ఎవరిని. అసలు ఆయన గెలిస్తే హైదరాబాద్ రావాలి అందరూ. ఏమన్నా మల్లు రవితో పని ఉంటే మల్లు రవి హైదరాబాద్ ఉంటాడు, హైదరాబాద్కి రావాలి. ఓడిపోతేనే ఇటుకెళ్ళి తిరుగుతుంటాడు కొంత అనేది ఒకటి మల్లు రవి మీద ఒక ముద్ర ఉంది. ప్లస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన ఉన్న ఫలంగా బీఆర్ఎస్లో చేరిపోయారు, బీఆర్ఎస్ అభ్యర్థిగా పనిచేస్తూ ఉన్నారు. ఈయన మాదిగ సామాజిక వర్గం. ఈ మాదిగ సామాజిక వర్గం ఏంటంటే ఇక్కడైనా మైనస్, ఈయనకి ఇక్కడ ప్లస్ అవుతుంది. ఈయన కూడా మాదిగ సామాజిక వర్గమే. కాకపోతే మాదిగ సామాజిక వర్గంలో ఈయన బెటరా అన్నప్పుడు ఈయన వైపు ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు. కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఆయన వైపు కొద్దిగా మలుతున్నారు. చదువుకున్న వాళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైపు కొద్దిగా చూస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొద్దిగా బీఆర్ఎస్ కూడా మంచి సపోర్ట్ దొరికింది ఈయనకు. బీఆర్ఎస్ వాళ్ళు కొద్దిగా అక్కడిని చేర్చుకున్నారు, తొందరగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడిని చేర్చుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సేవా కార్యక్రమాలు కూడా ఆయనకు ప్లస్ అవుతాయి. సేవా కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆయన తెలుసుగా స్వీరోస్ అదంతా పెద్ద కథ నడిపించింది కదా, అదంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు అదంతా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఉండే మైనస్ ఏంటంటే ఈయన లోకల్ కూడా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లోకల్, ఈయన అలంపూర్ కాన్స్టిట్యున్సీ, ఇది కూడా ప్లస్ ఆయనకి. ప్లస్ ఈయనకు అయ్యే మైనస్ ఏంటంటే ఆయన అప్పట్లో ఆయన ఆఫీసర్గా ఉన్నప్పుడు, తర్వాత ఆయన మాట్లాడిన కొన్ని కామెంట్స్, లేకపోతే ఆయన నడిపించిన కొన్ని కార్యక్రమాలు,
కొంత ఉన్నత వర్గాలలో కొంత అసంతృప్తి ఉంది మీద. ఈయన దాన్ని కనుక కవర్ చేసుకోగలిగితే అది ఆయనను చాలా ప్లస్ అవుతుంది. ఈయనకు జరిగిన మైనస్ అంతా కూడా ఈయనకు ప్లస్గా మారే అవకాశం ఉంటుంది. ఈయన ఉన్నత వర్గాలు మీన్స్ ఉన్నత సామాజిక వర్గాలలో, రెడ్డిలలో, లేకపోతే ఇంకా కొంత అప్పర్ క్యాస్ట్లో కొంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కొద్దిగా అసంతృప్తి ఉంది. ఈయన దేవుళ్ళ మీద మాట్లాడిన కామెంట్స్ కావచ్చు, తర్వాత ఉన్నత వర్గాల మీద అప్పుడప్పుడు చేసిన కామెంట్స్ కావచ్చు. ఆయన బీఎస్పీలో ఉన్నప్పుడు అట్లాంటి కామెంట్ చేసినారు, ఈ బీఆర్ఎస్కి వచ్చినాక చేయలేరు. అట్లాంటి కామెంట్స్ కొంత ఆయనకు కొంత నెగిటివ్గా ఉన్నాయి. అవన్నీ కవర్ చేసుకుంటే మాత్రం ఈయనకు ప్లస్గా మారే అవకాశం ఉంది. ఇంకా పోతుగంటి భరత్ అయితే అసలు పోటీలో ఉన్నారో లేదో అర్థమైతే లేదు. నార్కన్ పార్లమెంటులో బీజేపీ ఉండడమే చాలా తక్కువ, ఒక కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో తప్ప ఎక్కడ ఉండదు. కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో మాత్రమే బీజేపీ ప్రాబల్యం మనకు కనిపిస్తుంది. కాకపోతే మోడీ హావా కొంత ఆయనకు ప్లస్గా మారే అవకాశం ఉంది. ప్లస్ కల్వకుర్తిలో ఏమవుతుందంటే, కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఆచార్య గారు మనం చూసాం కదా, 6 సార్లు పోటీ చేసి ఓడిపోయింది బీజేపీ. ఆయనకు సింపతి ఉంది, ఆయన గెలవలేకపోయాడు. ఇప్పుడు ఆయన గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఓట్లు ఎక్కువ ఇద్దామని. కానీ ఆచార్య గారికి అయితే ఓట్లు పడతాయి, కానీ ఆచార్య గారు చెప్తే ఓట్లు పడతాయి అనేది ఒక అనుమానం ఇక్కడ. ఆచార్య గారికి అయితే ఓట్లేస్తారు సింపతి మీద, ఆచార్య మనోడని. కానీ ఆచార్య ఫలానానికి ఓటే అంటే వేస్తారనేది ఒకటి. ప్లస్ ఈయన కూడా డైరెక్ట్ వచ్చి బీజేపీలో ఏర్పడింది. ఆయనకు పెద్ద బీజేపీ సిద్ధాంతాలు లేకపోతే బీజేపీ ఓట్ బ్యాంకుతో బీజేపీ సిద్ధాంతాలతో పెద్ద టచ్ ఏం లేదు, ఆయనకేం టచ్ లేదు. కాబట్టి కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ ఈసారి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ ముగ్గురు మధ్య గట్టి పోటీ కనిపిస్తున్నా వీళ్ళిద్దరి మధ్యనే పెద్ద పోటీ కనిపిస్తుంది. లాస్ట్ టైం మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళకు వచ్చిన ఓట్లు, వాళ్ళకు దాదాపు అలంపూర్, గద్వాల 2 కాన్స్టిట్యున్సీల్లో బీఆర్ఎస్ గెలిచింది, మిగతా కాన్స్టిట్యున్సీల్లో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్లో సడన్గా వచ్చే ఎమ్మెల్యేలు అయ్యారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే సడన్గా వచ్చే ఎమ్మెల్యే అయ్యాడు. జస్ట్ ఎంత ఓట్లతోనో 600 ఓట్లతో గెలిచిండు నా ఎన్జికేలు. అక్కడ మర్రి జనార్దన్ రెడ్డి వర్సెస్ రాజేష్ రెడ్డి మధ్య జరిగింది ఎలక్షన్. ప్లస్ ఆయనకు ఇంకా చూస్తే వనపర్తిలో పెద్ద మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్, మెగారెడ్డి 26K. కానీ మెగారెడ్డి కూడా సడన్గా కాంగ్రెస్కి వచ్చి సడన్గానే గెలిచిండు. మెగారెడ్డి కూడా సడన్గానే గెలిచిండు, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా గెలిచిన ఎమ్మెల్యేలు ఓటీపీ ఎమ్మెల్యేలు అనమాట. వీళ్ళంతా ఓటీపీ ఎమ్మెల్యేలు సడన్ గెలిచారు. మళ్ళీ వాళ్ళు పని చేసుకొని గట్టిగా స్టాండ్ వేసుకుంటేనే నెక్స్ట్ వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది అంతే ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఒకటి కనిపిస్తుంది. తర్వాత కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జూపల్లి కృష్ణారావు ఇక్కడ మంత్రిగా ఉన్నారు. జూపల్లి కృష్ణారావు 30,000 మెజార్టీతో గెలిచి ఉండొచ్చు. కానీ జూపల్లి కృష్ణారావు మల్లురవిని గెలిపించే దానిలో ఆయన ఎట్లా పనిచేస్తున్నది ఇంపార్టెంట్. మల్లురవి గెలవడం ఆయనకు ఇంట్రెస్ట్ లేదో కూడా తెలియదు. ఆయన కింద పనిచేసే వాళ్ళైతే మల్లురవి కిందకు పనిచేయాలన్న దానిలో ఉన్నారు. ఆయన పెద్ద సీరియస్గా జూపల్లి కృష్ణారావు పనిచేస్తున్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తలేదు. కాబట్టి అది కూడా కాంగ్రెస్కు మల్లురవికి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అది ఎవరికి ప్లేస్ అవుతుందో అది తర్వాత విషయం మనకు తర్వాత అర్థమవుతుంది. అలంపూర్లో అయితే బీఆర్ఎస్ అలంపూర్లో విజయ్ గెలిచిండు. అలంపూర్లో విజయ్ 30K 30,000 మెజార్టీతోనే గెలిచిండు. అది అలంపూర్లో చెల్లా రామకృష్ణారెడ్డి హవా బాగా నడుస్తుంది. చెల్లా రామకృష్ణారెడ్డి ఎవరికి పనిచేస్తే వాళ్ళకి అక్కడ ఓట్లు పడే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా నాగర్ కర్నూలు మొత్తం పార్లమెంటులో చాలా అంశాలు, ముఖ్యంగా రైతులు 80% మొత్తం నాగర్ పార్లమెంట్లో అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ రైతులు ఏదైతే అభిప్రాయంతో ఉన్నారో నాగర్ కర్నూలులో కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. రైతులంతా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. రైతు బంధు రాలేదని కొందరు, రుణమాఫీ కాలేదని కొందరు, రైతు బంధు లేటుగా వచ్చిందని కొందరు, లేకపోతే పంటలు ఎండిపోయినాయని కొందరు. ఇవన్నీ చాలా ఇష్యూస్ అక్కడ ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఈ ముగ్గురు అభ్యర్థుల విషయంలో మాత్రం ఇవి ప్లస్ మైనస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.